Good morning, students and friends. My name is Jampala Kiran, CJL in Insurance and Marketing, Government Junior College for Girls, Khammam. Insurance. Generally, insurance can be divided into two types, namely, first one life insurance, second one general insurance. మొదటిది జీవిత బీమా, రెండవది సాధారణ బీమా. First one, life insurance. Life is invaluable and the loss of life cannot be compensated by any amount of money. Hence, life is a protection and a normally considered that means protecting one's family against and the unfortunately circumstance of death of the earning member. మొదటిది జీవిత బీమా. జీవిత బీమా అంటే మనిషి జీవితం అనేది చాలా అమూల్యమైనది. అతనికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ప్రాణ నష్టం కనుక జరిగితే మనం ఎంత డబ్బుతో అయినా దాన్ని మనం భర్తీ చేయలేం. అయితే అతని మరణం వల్ల అతని మీదే ఆధారపడి బ్రతికి అతని యొక్క కుటుంబం అతని మరణం వల్ల అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. అందువల్ల సంపాదించే వ్యక్తి జీవితం పైన మనం బీమా రక్షణ కనుక తీసుకుంటే అతను ఉన్నప్పుడు ఏ విధమైన ఆర్థిక పరిస్థితిలో అతని కుటుంబం ఉందో అతను లేనప్పుడు కూడా అదే విధమైన ఆర్థిక రక్షణ కల్పించడానికి జీవిత బీమా కంపెనీలు అనేది పనిచేస్తున్నాయి. మనిషి జీవితాన్ని మనం వెలకట్టలేం. మనిషి జీవితం అనేది చాలా విలువైనది. దాన్ని మనం డబ్బుతో ముడిపెట్టి చూడలేం. ఇప్పుడు ఒక కుటుంబంలో కుటుంబ యజమాని మీద ఆధారపడి కుటుంబం మొత్తం బ్రతుకుతుంటుంది. అతని మీద ఎందుకు ఆధారపడి బ్రతుకుతున్నారంటే అతను సంపాదించే శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతని మీద కుటుంబం అంతా ఆధారపడి బ్రతుకుతుంది. అతను బీమా పాలసీ కనుక తీసుకోకపోయి ఉన్నాడు అనుకుందాం, అతనికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి అతను మరణించినప్పుడు అతని కుటుంబం ఆర్థికంగా బాగా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మనం కనుక ఆ వ్యక్తి మీద ఆ ఇంటి యజమాని మీద బీమా కనుక తీసుకుంటే బీమా రక్షణ తీసుకుంటే అతను ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఏ విధమైన ఆర్థికంగా హ్యాపీగా ఉన్నారో అతను లేని సమయంలో కూడా అదే విధమైన ఆర్థిక రక్షణ కల్పించడం కోసం జీవిత బీమా కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. రెండవది జనరల్ ఇన్సూరెన్స్, సాధారణ బీమా. జనరల్ ఇన్సూరెన్స్. Insurance business in India is governed by the Insurance Act of 1938, which was amended later in 1969. However, in 1971, the government by an ordinance nationalized the general insurance business. Philosophy of law say that insurance is an agreement between one party and another to pay a certain amount of money as compensation for a specific loss of insured. General insurance definition. General insurance provide many benefits to the society by offering financial protection individuals, families, businessmen and industries and event of unforeseen can trust to pay losses to the assets and property. సాధారణ బీమా అంటే భారతదేశంలో బీమా వ్యాపారం అనేది సాధారణ బీమా వ్యాపారం అనేది 1938 బీమా చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. ఇది ఆ తర్వాతి కాలంలో 1969లో ఒకసారి సవరించబడింది. అయితే 1971లో ఒక ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం సాధారణ బీమా వ్యాపారాన్ని జాతీయం చేయడం జరిగింది. 1972 నుండి ఈ బీమా పనులు అనేది వాడుకలోకి రావడం జరిగింది. న్యాయశాస్త్రం దృష్ట్యా బీమా అనేది ఏర్పడిన ఒక నిర్దిష్టమైన నష్టానికి కొంత సొమ్మును ప్రతిఫలంగా చెల్లించడానికి ఒక పార్టీకి మరియు వేరొక పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందాన్ని మనం బీమా అని అంటాం. అంటే న్యాయశాస్త్రం దృష్ట్యా మనం ఏమంటున్నాం, బీమా అంటే ఏదైనా అనుకోని నష్టం జరిగినప్పుడు దాని నష్ట బాధ్యత చెల్లించడం కోసం ఒక పార్టీకి మరియు ఇంకొక పార్టీకి అంటే పాలసీదారుడికి మరియు బీమా కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందాన్ని మనం బీమా అంటున్నాం. ఇందుకు ప్రతిఫలంగా పాలసీదారు నుంచి కొంత మొత్తంలో బీమా కంపెనీలు ప్రీమియం అనేది వసూలు చేయడం జరుగుతుంది. సాధారణ బీమా యొక్క నిర్వచనం.
సాధారణ బీమా సమాజానికి అనేక రకాలైన ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుంది. వ్యక్తులకు కావచ్చు, కుటుంబాలకు కావచ్చు, వ్యాపారవేత్తలకు కావచ్చు, మరియు పరిశ్రమలకి రక్షణ అందించడం ద్వారా మరియు ఊహించని సంఘటనల వల్ల వారికి లేదా వారి యొక్క ఆస్తులకి నష్టం కనుక జరిగితే ఆ నష్టాన్ని సాధారణ బీమా కంపెనీలు చెల్లించగలవని మనం విశ్వసించవచ్చు. సాధారణ బీమా నిర్వచనం ఏంటంటే, ఇప్పుడు వ్యక్తులకి, వారి యొక్క కుటుంబాలకి, వ్యాపారస్తులకి, వారి వ్యాపార సంస్థలకి, పరిశ్రమలకు మరియు మిగిలిన అన్ని రకాల మనం ఊహించిన లేదా ఊహించని అన్ని రకాల సంఘటనల వల్ల కలిగే నష్టాలన్నిటినీ సాధారణ బీమా కంపెనీ అనేది భర్తీ చేస్తుందని మనం ఇక్కడ విశ్వసించవచ్చు. సాధారణ బీమా, జనరల్ ఇన్సూరెన్స్. General insurance can be classified into 3 types, namely, first one, marine insurance, second one, fire insurance, third one, miscellaneous insurance. సాధారణ బీమాని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏంటంటే, మొదటిది సముద్ర బీమా, రెండవది అగ్ని బీమా, మూడవది ఇతర బీమాలు. అంటే సముద్రం మరియు అగ్ని కాకుండా మిగిలిన అన్ని రకాల బీమాలని మనం ఇతర బీమాలు అంటాం. ఇందులోనే ప్రమాద బీమాలు అవ్వచ్చు, పశువుల బీమాలు అవ్వచ్చు, పంట బీమా అవ్వచ్చు, మోటార్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఆరోగ్య బీమా అవ్వచ్చు, ఓవర్సీస్ మెడికల్ పాలసీలు అవ్వచ్చు. మిగిలిన అన్ని రకాలు అంటే సముద్రం మరియు అగ్ని బీమాలోకి రానటువంటి అన్ని రకాల పాలసీలు వచ్చే వాటిని మనం ఏమంటామంటే ఇతర బీమాని అంటాం. ఫస్ట్ వన్, మెరైన్ ఇన్సూరెన్స్ అనగా సముద్ర బీమా. మనం నేర్చుకోబోయే పాఠం పేరు మెరైన్ ఇన్సూరెన్స్ అనగా సముద్ర బీమా. మెరైన్ ఇన్సూరెన్స్, దిస్ ఈజ్ ఏ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ద ఓల్డెస్ట్ పాలసీ, మెరైన్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ that provides protection against maritime losses. The need for marine insurance has been growing with the expansion of international trade. Freight at sea has to face many up and downs, so insurance coverage is essential, as is marine insurance for financial protection from accidents such as shipwrecks and privacy it required. సముద్ర బీమా. సముద్ర బీమా అంటే ఇది ఒక జీవితేతర బీమా పాలసీ. జీవితేతర బీమా పాలసీని మనం సముద్ర బీమా పాలసీ అని అనొచ్చు. ఇది అత్యంత పురాతనమైన పాలసీగా కూడా మనం చెప్పొచ్చు. సముద్ర బీమా అనగా సముద్రం వల్ల సంభవించే అన్ని రకాల నష్టాల నుంచి రక్షణ కల్పించే ఒక ఒప్పందాన్ని మనం సముద్ర బీమా అని అంటాం. అంతర్జాతీయ వర్తక విస్తరణతో సముద్ర బీమా ఆవశ్యకత అనేది పెరుగుతూ వచ్చింది. సముద్రంపై రవాణా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి ఉంటుంది. అందువల్ల బీమా రక్షణ అనేది చాలా అవసరమయ్యింది. ఇందులో కలిగే ప్రమాదాలు ఏంటంటే నౌక ఢీకొట్టుకోవడాలు, నౌకలు అగ్నికి ఆహుతి కావడాలు, నౌక సముద్రంలో మునిగిపోవడం, నౌకలోని సరుకు చెడిపోవడం, దొంగల తిరుగుబాటు వల్ల సరుకుకి ముప్పు వాటిల్లడం వంటి ప్రమాదాల నుండి ఆర్థిక రక్షణ కోసం మనం సముద్ర బీమా పాలసీలను చాలా అవసరం. Definition of marine insurance. Definition: the insurance company pays compensation when the policyholder suffers a loss in the event of specific event. In return, the policyholder pays a premium to the insurer, and the agreement between the two is known as the marine insurance policy agreement or marine insurance policy. సముద్ర బీమా యొక్క నిర్వచనం: నిర్దిష్ట సంఘటనల వల్ల పాలసీదారుడికి నష్టం వాటిల్లినప్పుడు బీమా సంస్థ నష్టపరిహారం చెల్లిస్తుంది. అందుకు ప్రతిఫలంగా పాలసీదారుడు బీమా సంస్థకి ప్రీమియం చెల్లిస్తాడు. వీరి ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని మనం సముద్ర బీమా పాలసీ ఒప్పందం లేదా సముద్ర బీమా పాలసీ అని అంటాం. టైప్స్ ఆఫ్ మెరైన్ ఇన్సూరెన్సెస్. సముద్ర బీమా రకాలు.
There are 4 types of marine insurance. First one, cargo insurance. Second one, hull insurance. Third one, freight insurance. Fourth one, liability insurance. సముద్ర బీమా రకాలని మనం ముఖ్యంగా 4 రకాలుగా విభజించవచ్చు. అవి మొదటిది కార్గో ఇన్సూరెన్స్, దీనినే మనం సరుకు బీమా అని అంటాం. రెండవది హల్ బీమా, హల్ ఇన్సూరెన్స్, దీనినే మనం ఓడ బీమా అని అంటాం. మూడవది ఫ్రైట్ ఇన్సూరెన్స్. ఫ్రైట్ ఇన్సూరెన్స్ అంటే సరుకు యొక్క రవాణా రుసుం బీమాగా మనం చెప్పవచ్చు. నాలుగవది లయబిలిటీ ఇన్సూరెన్స్, అంటే అప్పు బీమా లేదా బాధ్యత బీమా అని మనం దీన్ని అనొచ్చు. We will discuss first of all cargo insurance. అంటే సరుకు బీమా. కార్గో ఇన్సూరెన్స్, ఏ కార్గో దట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బై సీ ఈస్ కాల్డ్ ఏ కార్గో. Exports and imports are installed in the safety of the goods in the transit. In case of any damage to the goods, the insurance company will pay the compensation as per the agreement made with the policy holder. These insurance cover the personal goods of the passengers and crew of the ship. It also covers the goods that the transport. కార్గో బీమా, దీనినే మనం సరుకు బీమా అని అనొచ్చు. సముద్ర ప్రాంతంలో రవాణాలో ఉన్న సరుకును మనం కార్గో అని అంటాం. రవాణాలో ఉన్న సరుకు భద్రతపై ఎగుమతి మరియు దిగుమతిదారులకు ఆసక్తి అనేది ఉంటుంది. సరుకుకు ఏదైనా అనుకోని నష్టం సంభవిస్తే పాలసీదారుడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం బీమా సంస్థ ఆ నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. కార్గో అంటే ఏంటండి? సరుకు. సరుకు అంటే రవాణా, ఏది సముద్రంలో, సముద్ర ప్రాంతంలో, సముద్ర ప్రయాణంలో, ఓడలో రవాణాలో ఉన్న సరుకుని మనం ఏమంటాం? కార్గో అని లేదా సరుకు అని అంటాం. ఇప్పుడు రవాణాలో ఉన్న సరుకు మీద దాన్ని ఎగుమతి చేసే వ్యక్తులకి మరియు దాన్ని దిగుమతి చేసుకునే వ్యక్తులకి, అంటే దాన్ని అమ్మే వ్యక్తులకి, అమ్మకదారులకి మరియు కొనుగోలుదారులకు అనేది ఆ సరుకు పైన ఆసక్తి అనేది ఉంటుంది. అంటే ఆ సరుకు, కాబట్టి ఆ సముద్ర ప్రయాణంలో ఉన్న సరుకు మీద ఎగుమతి మరియు దిగుమతిదారులకి ఆసక్తి అనేది ఉంటుంది. కాబట్టి అది ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి నష్టపోతే ఇద్దరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద బీమా అనేది చేస్తారు. బీమా చేయడం వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఆ సరుకుకి నష్టం కనుక వాటిల్లితే ఆ నష్టపరిహారాన్ని బీమా కంపెనీలు అనేది చెల్లిస్తాయి. నష్టం కనుక జరగకపోతే ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. ఈ బీమా ఓడ యొక్క ప్రయాణికులు మరియు సిబ్బంది యొక్క వ్యక్తిగత వస్తువులకు కూడా వర్తిస్తుంది, మరియు ఇది రవాణా చేసే వస్తువులకు కూడా వర్తిస్తుంది. అలాగే మనకి సముద్ర ప్రయాణంలో ఓన్లీ సరుకులకు సంబంధించే కాకుండా అందులో సముద్ర ప్రయాణాలు చేసే వ్యక్తులకు సంబంధించిన వస్తువులు కావచ్చు, లేదంటే అందులో పనిచేసే సిబ్బంది. సెకండ్ వన్, హల్ ఇన్సూరెన్స్ అనగా ఓడ బీమా. హల్ ఇన్సూరెన్స్, హల్ మీన్స్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద షిప్. Hull insurance insures the ship against any danger issued for a specific period of voyage. These insurance cover for both vessel and its appreciate such as fuel, tools, furniture, machinery, etc. రెండవది హల్ బీమా అనగా ఓడ బీమా. హల్ అంటే ఓడ యొక్క క్రింది భాగం. హల్ బీమాలో ఓడకి ఎలాంటి ప్రమాదం నుండి అయినా బీమా రక్షణ జారీ చేస్తారు. ఒక నిర్దిష్ట కాలానికి లేదా యాత్రకు ఈ బీమాను జారీ చేయడం జరుగుతుంది. హల్ అంటే ఏంటంటే ఓడ యొక్క క్రింది భాగం. అంటే సముద్ర ప్రమాదంలో ఏదైనా మనం సరుకును తీసుకొని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి బయలుదేరినప్పుడు ఆ సరుకు యొక్క పాలసీ గడువు ఎలా ఉంటుందంటే నిర్దిష్ట కాలం లేదా ఒక యాత్ర, అంటే ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి చేరుకునే వరకు కావచ్చు, లేదంటే నిర్దిష్ట కాలం, ఒక నెల, 2 నెలల, సంవత్సరం, అంటే ఏదైనా ఒక నిర్దిష్టమైన కాలానికి లేదా నిర్దిష్టమైన యాత్రకి, అంటే ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి సరుకుని రవాణా చేసేటప్పుడు ఈ పాలసీ అనేది జారీ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఓడ క్రింది భాగంలో ఏదైనా డైనోసర్స్ కావచ్చు, లేదంటే ఏమన్నా ఫిష్ కావచ్చు,
ఇంకేదైనా ఎలుకలు కావచ్చు, ఇంకేదైనా ఓడ కింది భాగంలో ఏదైనా హోల్ వేసి ఆ ఓడ ఖరాబ్ అయినా, లేదంటే హోల్లో వాటర్ నుంచి అది ఖరాబ్ అయిపోయినా, లేదంటే మునిగిపోయినా, ఇంకేదైనా ప్రమాదాల నుంచి రక్షణ కల్పించడం కోసం ఓడ బీమాలు అనేది పనిచేస్తూ ఉంటాయి. ఈ బీమా ఓడ మరియు దాని ఉపకరణలైన ఇంధనం మరియు ఉపకరణలు, ఫర్నిచర్లు, యంత్రాలు మొదలైన వాటికి కూడా వర్తిస్తుంది. అలాగే ఈ బీమా కనుక మనం చేస్తే ఓడకి మరియు ఓడ యొక్క ఉపకరణలు, అందులో ఉండే ఇంధనం, ఫ్యూయల్ అంటే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, అందులో ఉండే ఇంధనానికి మరియు అందులో ఉన్న ఉపకరణలు, అందులో ఉన్న వస్తువులు కావచ్చు, లేదా అందులో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, అందులో ఉన్న మెషినరీస్, యంత్రాలు కావచ్చు, మొదలైన అన్నిటికీ ఈ బీమా రక్షణ. థర్డ్ వన్ ఫ్రైట్ ఇన్సూరెన్స్. దీనినే మనం రవాణా అంటాం. ఫ్రైట్ ఇన్సూరెన్స్. Freight is the shipping company's reward for freight. The shipping fee may be paid after delivery. So the shipping company may be more interested in the shipping fee, and the shipping company may not be able to recover the shipping fee in the event of a loss of cargo. Thus take care. This insurance usually covers for the loss of freight if the goods of safety shifted to the destination port. The owners of goods will have to pay the freight. Hence, the insurance becomes a necessity to the owner's company. ఫ్రైట్ బీమా. ఫ్రైట్ ఇన్సూరెన్స్ అంటే మనం రవాణా రుసుం బీమాని అంటాం. ఫ్రైట్ అంటే సరుకు యొక్క రవాణా కోసం నౌకా సంస్థ పొందే పారితోషికాన్ని మనం ఏమంటాం? రవాణా రుసుం బీమాని అంటాం. ఈ రవాణా రుసుంని సరుకు బట్వాడా అయిన తర్వాత చెల్లించవచ్చు. అంటే ఈ రవాణా రుసుంని సరుకును దిగుమతి అయిన తర్వాతే వ్యాపారస్తుడు కొన్ని సందర్భాల్లో చెల్లించవచ్చు. అలాంటి సందర్భంలో నౌకా సంస్థకి ఆ రవాణా రుసుం మీద ఆసక్తి అనేది ఉంటుంది. అంటే సరుకు కరెక్ట్గా అక్కడ దిగుమతి అయితే అతనికి రవాణా రుసుం అనేది వస్తుంది. ఆ దిగుమతి కాకుండా మధ్యలో ఏదైనా నష్టపోతే ఆ రవాణా రుసుం అనేది రాదు. కాబట్టి ఈ రవాణా రుసుంపై నౌకా సంస్థకు అనేది ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రవాణాలో ఉన్న సరుకుకి నష్టం కనుక సంభవిస్తే నౌకా సంస్థ రవాణా రుసుంని పొందలేకపోవచ్చు. ఈ సమస్య రాకుండా రావాల్సిన రవాణా రుసుం గాను ముందుగానే నౌకా సంస్థ అనేది బీమా రక్షణ తీసుకుంటుంది. ఈ బీమా సాధారణంగా రవాణాలో ఉన్న సరుకుకు విధించే ఛార్జ్ పైన చేసే పాలసీని బీమా అని అంటాం. సరుకులను సురక్షితంగా గమ్యస్థానం పోర్టుకి తరలించినట్లయితే వస్తువుల యజమాని ఫ్రైట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఓడకు ఏదైనా అనుకోని నష్టం సంభవిస్తే షిప్పింగ్ కంపెనీ అంటే కోల్పోవలసి వస్తుంది. అందువల్ల రక్షణ అనేది అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక సరుకుని ఒక చోటు నుంచి వెళ్ళి ఇంకొక చోటుకి, అంటే ఉదాహరణకి భారతదేశం నుండి మనం అమెరికాకు ముడి సరుకుని రవాణా చేస్తున్నప్పుడు ఆ చేసేది ఎవరండి? నౌకా సంస్థ. అంటే నౌక ద్వారా సరుకును రవాణా చేస్తున్నప్పుడు ఆ వ్యాపారస్తుడు, ముడి సరుకు యొక్క వ్యాపారస్తుడు ఈ సరుకు మొత్తం అక్కడికి గమ్యస్థానానికి చేరిన తర్వాత అక్కడ నాకు డబ్బులు వస్తాయి, వచ్చాకే నేను మీకు దీనికి రవాణా రుసుం, మీరు రవాణా చేస్తున్నందుకు ఛార్జీలు నేను మీకు ఇస్తా అని చెప్పినప్పుడు బీమా కంపెనీలో ఆ సరుకును రవాణా చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు సరుకు కనుక గమ్యస్థానం చేరకుండా మధ్యలోనే ఏదైనా అనుకోని కారణాల వల్ల ఆ సరుకు కనుక నష్టం పోతే ఈ నౌకాయాన సంస్థ ఆ రవాణా రుసుంని నష్టపోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నష్టభయాల నుంచి భరించడానికి నౌకా సంస్థ ఏం చేస్తుందంటే ముందుగానే బీమా కంపెనీ దగ్గర రవాణా రుసుంకి బీమా తీసుకోవడం జరుగుతుంది. దానినే మనం ఏమంటాం? ఫ్రైట్ ఇన్సూరెన్స్ లేదా ఫోర్త్ వన్ లయబిలిటీ ఇన్సూరెన్స్. అంటే బాధ్యత బీమా లేదా మనం అప్పు బీమా అని దీన్ని అనొచ్చు. Liability insurance. This is the insurance which is utilized when the insured suffers losses due to liability to third party. This liability may be caused due to risk such as pollution of ships or any other similar casualty that may take place in voyage. అప్పు లేదా బాధ్యత బీమా. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనగా అప్పు లేదా బాధ్యత బీమా అని మనం దీన్ని అనొచ్చు. ఇది మూడవ పార్టీ యొక్క ఆస్తుల బాధ్యత కారణంగా ఏదైనా నష్టాలను చవిచూసినప్పుడు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఓడల తాకిడి లేదా సముద్రయానంలో జరిగే ఇతర కారణాల వల్ల ఈ బాధ్యత లేదా నష్టం సంభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సరుకుని సముద్రంలో రవాణా చేస్తున్నప్పుడు
ఆ రవాణా చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తికి వేరొక వ్యక్తి తీసుకొని దాన్ని వేరొక చోటికి ఇంకొక చోటికి చేరవేసే ప్రక్రియలో ఆ ఆస్తికి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ ఆస్తికి నుండి రక్షణగా మనం తీసుకునే పాలసీని ఏమంటామంటే లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటాం. ఇందులో ఏదైనా నష్టం సంభవిస్తే ఆ నష్ట బాధ్యతగా పూర్తిగా ఆ మూడవ వ్యక్తి యొక్క సరుకుని ఆధీనం ఉంచుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద కనుక మనం బీమా కనుక చేస్తే బీమా సంస్థే దాని యొక్క పూర్తి నష్ట భయాన్ని భరించడానికి. రేటింగ్ అనగా ధర నిర్ణయం. రేటింగ్, once the risk has been accepted, the underwriter then classifies and rates the policy. Several tentative classifications are usually assigned before a final decision on classifying the risk is reached. The purpose of using classification is to separate risk into homogeneous groups to which rates can be assigned. Insurer may have their own classifications and rating systems, or they may obtain a system from a rating bureau. రేటింగ్ అనగా ధర నిర్ణయం. పాలసీదారుని యొక్క ప్రమాద స్థితిని అంగీకరించబడిన తర్వాత అప్పుడు అండర్ రైటర్ పాలసీలను వర్గీకరిస్తాడు మరియు దాని యొక్క ధరను నిర్ణయిస్తాడు. ప్రమాదాన్ని వర్గీకరించడానికి తుది నిర్ణయం తీసుకునే ముందు సాధారణంగా అనేక తాత్కాలిక వర్గీకరణలు చేయబడతాయి. ఈ వర్గీకరణలు ఉపయోగించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేట్లు కేటాయించగలిగే నష్టాలను ఆ సమూహాల నుండి వేరు చేయడం. బీమా సంస్థలు వారి సొంత వర్గీకరణ మరియు రేటింగ్ వ్యవస్థను కలిగి ఉండవచ్చు, లేదా వారు రేటింగ్ బ్యూరో వ్యవస్థ నుండి అయినా ఈ రేటింగ్ని లేదా ఈ రేటింగ్ వ్యవస్థని వాళ్ళు పొందొచ్చు. బీమా సంస్థలో పాలసీని ఇచ్చేటప్పుడు దాని యొక్క ధరను నిర్ణయించడం లేదా ప్రీమియం నిర్ణయించడం జరుగుతుంది. పాలసీదారుడు పాలసీ చేసిన మొత్తంలో ప్రీమియం వంతును నిర్ణయించడాన్ని మనం ధర నిర్ణయం అని అంటాం. బీమా సంస్థ దగ్గర నుంచి బీమా పాలసీ ఎవరికైనా కేటాయించబడిన లేదా బీమా సంస్థ నుండి ఎవరైనా ఒక వ్యక్తి బీమా పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ అతనికి ఇచ్చే ముందు అంటే ప్రతిపాదన పత్రం నింపేటప్పుడే ఆ పాలసీ యొక్క అతనికి పాలసీ కేటాయించబడిన పాలసీ యొక్క ధరని నిర్ణయించడం జరుగుతుంది. అంటే అతనికి మనం ఎంతవరకు రిస్క్ని మనం బేర్ చేయగలుగుతామని, అతనికి మనం ఎంతవరకు నష్ట భయానికి మనం రక్షణ ఇవ్వగలం అనేది ముందే బీమా కంపెనీ వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది. అంటే అతనికి ఉన్న నష్ట భయం, అతనికి ఉన్న రిస్క్ను బట్టి, అతనికి ఉన్న ప్రమాద స్థితిని బట్టి ప్రీమియం అనేది రేట్లు అనేది నిర్ణయించడం జరుగుతుంది. అంటే అతనికి రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు అతని యొక్క ప్రీమియం ధరని ఎక్కువగా నిర్ణయించడం జరుగుతుంది. అతనికి రిస్క్ తక్కువగా ఉన్నప్పుడు అతని ప్రీమియం ధర అనేది తక్కువగా నిర్ణయించడం జరుగుతుంది. దీనినే మనం రేటింగ్ సిస్టమ్ లేదా ధర నిర్ణయం అని మనం అనొచ్చు. అంటే అతను ఎంతైతే బీమా పాలసీ తీసుకుంటున్నాడో అంతలో దానికి తమాషా పద్ధతిలో లెక్క కట్టి బీమా సంస్థ అనేది ప్రీమియం అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం బీమా అనగానేమి, బీమా ఎన్ని రకాలు, అవి ఏవి, జీవిత బీమా అంటే ఏంటి, సాధారణ బీమా అంటే ఏంటి, సాధారణ బీమా ఎన్ని రకాలు, అవి ఏవి, మరియు సముద్ర బీమా మన టాపిక్ ఈరోజు మనం చెప్పుకుంది సముద్ర బీమా టాపిక్ చెప్పుకున్నాం. సముద్ర బీమా అనగానేమి, సముద్ర బీమా యొక్క నిర్వచనం, సముద్ర బీమా యొక్క రకాలు, అవి ఎన్ని రకాలు, మరియు రేటింగ్, సముద్ర బీమా పాలసీ ఇచ్చేటప్పుడు దాని యొక్క ధరను ఎలా నిర్ణయిస్తారు మొదలైన అంశాల గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు వాటి గురించి మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, చూడండి. ఫస్ట్ సెక్షన్ షార్ట్ టైప్స్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 2 marks. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ జనరల్ ఇన్సూరెన్స్? సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెరైన్ ఇన్సూరెన్స్? థర్డ్ క్వశ్చన్, డిఫైన్ మెరైన్ ఇన్సూరెన్స్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ రేట్ మేకింగ్?
ఒకటవ సెక్షన్ నుండి స్వల్ప సమాధాన ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. మొదటి ప్రశ్న, సాధారణ బీమా అంటే ఏమిటి? రెండవ ప్రశ్న, సముద్ర బీమా అంటే ఏమిటి? మూడవ ప్రశ్న, సముద్ర బీమాను నిర్వచించండి. నాలుగవ ప్రశ్న, చివరి ప్రశ్న, ధర నిర్ణయం అనగానేమి? సెక్షన్ 2 నుండి లాంగ్ టైప్స్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్. ఫస్ట్ వన్, డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ మెరైన్ ఇన్సూరెన్స్. రెండవ సెక్షన్ నుండి వ్యాసరూప ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 6 మార్కులు. మొదటిది, సముద్ర బీమా రకాలను గురించి క్లుప్తంగా వివరించండి.